అందరికీ నమస్కారములు. వచ్చిన ప్రయత్నానికి సుస్వాగతం. ఈనాటి అంశం ధనం, ధైర్యం. ధనంతో కొన్ని రోజులు మాత్రమే బతకచ్చు, ధైర్యంతో జీవితాంతం బతకచ్చు. ధనం ఉందనుకోండి, 10,000 కావచ్చు, 10 లక్షలు కావచ్చు, ఖర్చు పెడితే అయిపోతుంది, సంపాదిస్తే వస్తుంది. కానీ ఖర్చు పెట్టడానికి ధైర్యం ఉండాలా, సంపాదించడానికి ధైర్యం ఉండాలి. ఈ ధైర్యం అనేది లేదనుకోండి, మనం ఏ పని సరిగా చేసుకోలేము. ధనం అయితే మనల్ని కొట్టి ఎవరైనా తీసుకెళ్తారు. అదే మనలో ధైర్యం ఉందనుకోండి, మనల్ని ఎవరైనా హామ్ చేసేకి వస్తే, మనల్ని కొట్టేకి వస్తే, మనల్ని మనం ఆత్మ సంరక్షణ చేసుకోవచ్చు. అలాగే మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా మనం కాపాడిన వాళ్ళము. కాబట్టి జీవితాంతం మనిషికి ఉండాల్సింది రక్తం ఎంత ముఖ్యమో, బ్లడ్ మన బాడీలో ఎంత ముఖ్యం ఉంటుందో, అలాగే నరాల్లో ధైర్యం కూడా ఉండాలి. ధైర్యంతోనే ఏదైనా సాధించగలుగుతారు, ధైర్యంతోనే ఎక్కడైనా మాట్లాడగలుగుతారు, ధైర్యంతోనే ఎక్కడైనా పని చేసుకుని రాగలుగుతారు. కాబట్టి ఎప్పుడు అధైర్యపడకూడదు, ధైర్యంగా ఉండాలి. మీ పిల్లలను పెంచేటప్పుడు అంత మంచి కాలేజ్ చదివించాము, ఇంత ఫీజు కట్టామని చెప్పుకుంటూ ఉంటారు. అక్కడ ఆ పిల్లలు ధైర్యంగా టీచర్ని లేచి నాకు ఈ డౌట్ ఉందని అడుగుతున్నారా, వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం వస్తే పక్కన వాళ్ళతో చెప్పగలుగుతున్నారా, ఆ ధైర్యం ఉందా లేదా? ధైర్యాన్ని కూడా తల్లిదండ్రులుగా, ఉపాధ్యాయులుగా అది మీ బాధ్యత. పిల్లలకు ధైర్యంగా ఉండడం కూడా నేర్పించండి. ఎక్కడ ధైర్య సాహసాలు ప్రదర్శించాలో, ఎక్కడ వినయంగా ఉండాలో అది కూడా నేర్పించండి. అది పెద్దలుగా మనందరి బాధ్యత. మన పిల్లలను మనం సంరక్షించుకుందాం. అందరూ బాగుండాలి. మీ నిత్య డాక్టర్ ఎస్. నిర్మలా మురళి.